శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. నమ్మిన వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి దేవత. మరి ఒక్కసారి కూడా అమ్మ యొక్క అనుగ్రత చాలామందికి లభించింది. నమ్మి అమ్మ హోమం దగ్గర కూర్చున్న వారికి నమ్మినంత వరాన్ని ప్రసాదించే చల్లని తల్లి. నమ్మకుండా కూర్చునేటటువంటి వారికి అదే విధమైనటువంటి ఫలితము సమయాన్ని బట్టి ఇస్తుంది ఒక ప్రత్యంగరాదేవి తల్లి మాత్రమే. మిగిలినటువంటి దేవతల హోమం గురించి వారి వారి యొక్క ఫలితాలను బట్టి అందిస్తూ ఉంటుంది. కానీ ప్రత్యంగరాదేవి మాత అమ్మని పూర్తిగా నమ్మి, అమ్మ నీ చెంతకు చేరాను, నా కష్టాన్ని తీర్చు తల్లి అని చెప్పి భారం మొత్తం అమ్మ మీద వేసి కూర్చొని హోమాన్ని నిర్వహిస్తే ఆ భారాన్ని మొత్తాన్ని పటాపంచలు చేసి కార్యం ఏదైతే సంకల్పం ఉందో అది నెరవేర్చేటటువంటి దేవత. నేను మకర సంక్రాంతి పర్వదినాల్లో గౌరీ ప్రత్యంగరీదేవి హోమాన్ని నిర్వహించాను. ఆ రోజు దాదాపు 69 మంది వరకు పాల్గొన్నారు. స్వయంగా పాల్గొనకపోయినా 52 మంది స్వయంగా పాల్గొనలేదు. సంక్రాంతి పర్వదినాల్లో వారి వారి యొక్క సొంత ఊర్లలో ఉండిపోయినటువంటి వారు ధన రూపేణగా పంపిస్తే అమ్మకు కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క సంకల్పాలని నెరవేర్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఒక 5 వరకు సంతానం కోసము, ఒక 8 మంది సౌభాగ్యం, భర్తకు ఆరోగ్య సమస్యలు అవి ఉన్నటువంటి వారు, మిగిలినటువంటి వారందరూ కూడా వివాహము కోసము కూర్చున్నటువంటి వారు, పాల్గొన్నటువంటి వారు. వారిలో ఒక 14 మంది ఈ 11 రోజులు అయిన తర్వాత, అమ్మవారి యొక్క హోమం అయిపోయిన 11 రోజుల తర్వాత ఒక 5-6 రోజుల నుంచి ఒక 11 మంది ఫోన్ చేసి చెప్పారు, గురువుగారు మాకు వివాహము కుదిరింది అమ్మ యొక్క అనుగ్రతతో. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు ఒక వ్యక్తి అయితే 17 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. అతనికి 38 ఇయర్స్ ఇప్పటికి. అతను దాదాపు 23 ఇయర్స్ నుంచి సంబంధాల గురించి చూస్తూ ఎన్నో, దాదాపు ఒక 80 పైనే సంబంధాలని చూడటం జరిగింది. ప్రత్యంగరీదేవి హోమం కూడా నేను ఒక 8 చోట్ల చేయించాను గురువుగారు. 9వ చోట మీ దగ్గర చేయించాను. అమ్మ అనుగ్రతతో నాకు వివాహము కుదిరింది గురువుగారు అంటే, అమ్మ 9 చోట్ల చేయించుకున్నందుకు ఒక కారణం ఉంటుంది. 9వ చోట మా దగ్గర చేయించినందుకు అమ్మ ప్రతిఫలం అందించింది. కాబట్టి నువ్వు ఆనందంగా, నిశ్చింతగా, సుభిక్షంగా జీవితాన్ని కొనసాగించుకో అని చెప్పి అతనికి నేను తెలియచేశాను. అలానే ఇంకొంతమంది వివాహము కుదిరిందని చెప్పారు. ఇంకొకరికి సంతానం అందేటటువంటి అవకాశం ఉందని డాక్టరు చెప్పారు గురువు గారు. మరి ఇంకా నెల గడిస్తే గనక సంతానము నిలబడుతుందా లేదా అనేది చెప్తా అని అన్నారు డాక్టర్ అని చెప్పి వారు కూడా అన్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రత కలిగి ఉన్నటువంటి వారికి అమ్మ ప్రసాదిస్తూనే ఉంటుంది. నమ్మి కూర్చున్నటువంటి వారికి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి తల్లి ప్రత్యంగరీదేవి మాత. ఎందుకు అంటే ఎటువంటి విషయానైనా ఛేదించగలిగేటటువంటి దేవత, ఎటువంటి దాన్నైనా పటాపంచలు చేసేటటువంటి దేవత. నమ్మి కూర్చున్నాము, భారం మీద వేసాము అనంటే ఆ భారాన్ని పటాపంచలు చేసి ఆ యొక్క కార్యాన్ని దిగ్విజయం చేసేటటువంటి తల్లే ప్రత్యంగరాదేవి మాత. ఇంకొకరు ఆరోగ్యం గురించి చేశారు. వారి భర్తకు నార్మల్ పొజిషన్కి రావటం జరిగింది గురువుగారు. కాకపోతే ఇంకా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నారు. అంటే తప్పకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి అమ్మ, అమ్మవారి అనుగ్రత కలిగి మరలా వచ్చే పౌర్ణమి లోపల
ఆరోగ్యమైనటువంటి వ్యక్తిగా తిరిగి వస్తాడని చెప్పాను. అటువంటి చల్లని తల్లి మన తల్లి ప్రత్యంగరాదేవి మాత.